ప్లెయింట్ ఎలా ఉండాలి, ఓకే, ప్లెయింట్లో ఏవే ఉండాలి, ఏ ఆస్పెక్ట్స్ ఉండాలి. నెక్స్ట్ ప్లెయింట్లో ఇంకోటి ప్లీడింగ్స్ ఏ విధంగా తీసుకోవాలి, మీరు కాజ్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ ప్లెయింట్ ఎప్పుడు రిటర్న్ అవుతుంది, ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది, ప్లెయింట్ రిటర్న్ అయినప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి, ప్లెయింట్ రిజెక్ట్ అయినప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి, అన్నీ కూడా ఆర్డర్ 7లో చూసాం. ఓకే, నెక్స్ట్ ప్లెయింట్ కాపీ ద్వారా మీరు సమన్స్ ఫైల్ సమన్స్ అదర్ సైడ్కి ఇచ్చేసాడు. ఇప్పుడు అదర్ సైడ్ అటెండ్ అవ్వాలి కోర్టుకి. ఓకే, కోర్టుకి అటెండ్ అయ్యారు అదర్ సైడ్. అదర్ సైడ్ ఇప్పుడు ఏం చేస్తారు, అది దేంట్లో ఉంటుంది, ఆర్డర్ 8 ద్వారా మీకు రిటర్న్ స్టేట్మెంట్లు ఏ ఉండాలి. దాంట్లో రిటర్న్ స్టేట్మెంట్లో ఎక్స్ట్రా ప్లెయింట్లో కంటే ఎక్స్ట్రా మనం ఏం చూస్తాము, సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్. సెట్ ఆఫ్ ఎక్కడ వాడతాము, ఏ కేసెస్లో వాడతాం, సెట్ ఆఫ్ మనీ రికవరీ సూట్స్లో వాడతాము. కౌంటర్ క్లెయిమ్ ఎక్కడ వాడతాము, కౌంటర్ క్లెయిమ్ ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైతే ప్లెయింట్ తన అలిగేషన్స్ అన్నీ మెన్షన్ చేస్తాడో ప్లెయింట్లో, తరువాత దానికి గాను రిటర్న్ స్టేట్మెంట్లో డిఫెండెంట్ దాన్ని డినై చేస్తూ ప్రతి ప్లీడింగ్ అని కూడా ఇతని తరపున ఏదన్నా కౌంటర్ క్లెయిమ్స్ ఉంటాయో అవన్నీ మెన్షన్ చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు మెన్షన్ చేసుకోవాలా, అట్ ద ఎర్లియస్ట్ స్టేజ్ ఆఫ్ ద సూట్ మెన్షన్ చేయాలి. ఈ కౌంటర్ క్లెయిమ్ కానివ్వండి, రిటర్న్ స్టేట్మెంట్ కానివ్వండి, వీటి ప్రకారమే ఇష్యూస్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. ఓకే, సో ఈ ప్లెయింట్లో ఏవైతే ఉన్నాయో ఆస్పెక్ట్స్, రిటర్న్ స్టేట్మెంట్లో ఏవైతే ఉన్నాయో ఆస్పెక్ట్స్, వీటి మీద ఇష్యూస్ ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి అట్ ద ఎర్లియస్ట్ స్టేజ్లో మీరు కౌంటర్ క్లెయిమ్ కానీ సెట్ ఆఫ్ కానీ తీసుకోవాలి.